ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజే జూలై 29 బుధవారము ఆషాఢ పౌర్ణమి వచ్చింది. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని చంద్రుణ్ణి ఆరాధించటము, అలాగే ఉపవాసం ఉండటము, దాన ధర్మాలు చేయటము, నది స్నానం చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది సిద్ధిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున చంద్రుడికి ఇలా ఆర్జ్యం సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. అసలు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలి, చంద్రుడికి ఆర్జ్యం ఎలా సమర్పించాలి అనే దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఈ ఆషాఢ పౌర్ణమి అన్న, గురు పౌర్ణమి అన్న మన హిందూ సాంప్రదాయాలలో చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవికి అలాగే చంద్రుడికి ఆరాధించడం, ఉపవాసం ఉండటం చేస్తారు. ఈరోజు ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. పౌర్ణమి సమయం మనకు ఇది జూలై 28వ తేదీ అంటే మంగళవారం రోజున సాయంత్రం 6:18 ప్రారంభమై జూలై 29 అంటే బుధవారం రోజున రాత్రి 8:05 వరకు మనకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయి. ఈ పౌర్ణమిని జూలై 29 బుధవారం నాడు మనం ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం చంద్రుడికి ఆర్జ్యం సమర్పిస్తే చాలా మంచిది. చంద్రుడికి ఆర్జ్యం ఎలా సమర్పించాలంటే ఒక గ్లాసులో పాలు తీసుకుని అందులో కొంచెం నీటిని కలిపి తెల్లటి పుష్పాలు వేసి కాస్తంత అక్షంతలు కూడా కలిపి చంద్రుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. మన జీవితాల్లో, మన జాతకాల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, ఎంత కష్టపడినా కూడా మనకు సంపాదన సరిపోక ఇబ్బందులు కలగటం, ఇలాంటివన్నీ తొలగిపోయి అదృష్టాన్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాలు మనకు తలుపులు తెరుస్తూ ఉంటాయి. జీవితంలో మనం కూడా ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతాము అన్న మన సందేహానికి సమాధానంగా ఈ ఆషాఢ పౌర్ణమి అనేది మనకు చేసి చూపిస్తుంది. ఇక ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర చేసేటటువంటి ఈ చిన్న పరిహారము అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం కుబేరులుగా మారుతాము. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రాత్రి 9 గంటలలోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. మనకున్నటువంటి చెడును, దరిద్రాలను వెంటనే తొలగిస్తుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పౌర్ణమి రోజున ఇది పడేయండి. ఈ గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి మనకు అదృష్టం వెతుక్కుంటూ మరీ వస్తుంది. ఉదయం నుంచి అంటే జూలై 29వ తేదీ మనకు బుధవారం వచ్చింది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి 29వ తేదీ ఉదయం దగ్గర నుంచి మీరు రాత్రి 9 గంటల లోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వేప చెట్టు పరిహారం అనేది గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, ఇళ్ల లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కానీ, దేవతా విగ్రహాలు పెట్టి పూజ చేసే చెట్టు దగ్గర కానీ ఈ పరిహారం అనేది చెయ్యకూడదు. అలా చేస్తే చాలా పాపము. గుడి బయట ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా మనకు ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు ఉన్నటువంటి చెడు అనేది వెంటనే తొలగిపోతుంది. కాబట్టి ఇలా చేసుకోండి. చక్కగా స్నానం చేసి ఈరోజు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, తెలుపు రంగు దుస్తులు ధరించాలి. చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి కూడా వాతావరణం ఇంకా చాలా నిర్మాణంగా, ప్రశాంతంగా మారి ఈ సమయంలో వచ్చేటటువంటి అమృత కిరణాలు, అమృత గడియలు అనేవి మనకు ఉన్నటువంటి సమస్యలను తొలగించేస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఈ సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే ఈ రోజంతా కూడా మంచిదే. ఈ పరిహారానికి ఒక తెల్లటి పేపర్ అనేది కావాలి. దాని మీద ఎలాంటి రాతలు, గీతలు ఉండకూడదు. అలా తెల్లటి పేపర్ని ఒకదాన్ని తీసుకుని దాని మీద మీ యొక్క సమస్య అనేది రాయాలి. సమస్య ఎలాగ రాయాలి అంటే రెడ్ పెన్నుతో రాయాలన్నమాట. అంటే ఎర్ర స్కెచ్తో లేదా ఎర్ర పెన్నుతో మీ యొక్క సమస్య అనేది దాని మీద రాయాలి. డబ్బు కోసము లేదా అప్పులు తీరాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారంలో కలిసి రావాలి, ఇట్లా మీకు ఏదైనా సమస్య ఉందో ఆ సమస్య రాసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ మీద మెంతులు పెట్టి ఈ పరిహారంలో మనకు కావాల్సింది మెయిన్ మెంతులు. మన వంటగదిలో అందరికీ ఉండేటటువంటిది.
ఆ మెంతులు అనేవి చాలా పవర్ఫుల్. రుచికి చాలా చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి ఆరోగ్యరీత్యా ఈ మెంతులు చాలా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి కూడా మెంతు పొడిని తినమంటారు, మెంతి వాటర్ తాగమంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి అంత అద్భుతమైనవి. ఈ మెంతులు అలాగే మనకు పరిహారంగా కూడా అంతే మంచి రిజల్ట్ ఇస్తాయి. మన జీవితాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలను, చేదు సమస్యలను ఈ మెంతుల్లో ఉండేటటువంటి చేదు అనేది వెంటనే గ్రహిస్తుంది. కాబట్టి మెంతులు ఈ పరిహారానికి కావాలి. ఈ మెంతులు మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇవి మనకు గురుబలాన్ని కూడా పెంచుతాయి. అంటే ఈ గురు పౌర్ణమికి సరి సమానమైనటువంటి పరిహారము ఈ మెంతులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మెంతులు 1 స్పూన్ తీసుకుని మెంతుల మీద చిటికెడంత పసుపు, కుంకుమ అనేది వేసి మీరు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పేపర్లో ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పొట్లంలాగా చుట్టుకోవాలి. తర్వాత వేప చెట్టు దగ్గరగా ఎదురుగా వెళ్ళి నుంచుని ఆడవారైతే మీ ఎడమ చేతితో, మగవారైతే మీ యొక్క కుడి చేత్తో ఆ పొట్లాన్ని పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు అందులో ఏ సమస్య అయితే రాశారో ఆ సమస్య తీరిపోవాలని చెప్పేసి వేప చెట్టుకు తాకి చక్కగా దండం పెట్టుకుని కుదిరితే చెంబుడు నీటిని పోసి 11 సార్లు ప్రదక్షిణాలు కూడా చేయండి. లేదంటే మామూలుగానైనా దండం పెట్టుకుని ఆ పొట్లాన్ని తల చుట్టూ కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసి వేప చెట్టు మొదట్లో పడేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా చేయడం వలన మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరిపోతుంది. ఎందుకంటే మనం అందులో వేసినటువంటి ఈ మెంతులు, పసుపు, కుంకుమలు అనేవి చాలా చాలా పవర్ఫుల్. ఇలాగే ఎంతోమంది కూడా ఈ పరిహారం అనేది చేసి వాళ్లకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు. అయితే ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవరికీ కూడా చెప్పొద్దు. చెబితే మీ నోటి మాట రూపంలో ఆ పవర్ అంతా కూడా వెళ్ళిపోద్ది. మనకు ఎప్పుడైనా సరే ఏదైనా పరిహారము చేస్తే అవి ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే కొంతమందికి గ్రహాల దోషం అనేది తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. కొంతమందికి సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం జాతకంలో కాస్త లేటుగా రిజల్ట్ అనేది వస్తుంది. కానీ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు కంగారు పడొద్దు, నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పరిహారము. మనకు 1 స్పూన్ మెంతులు తప్ప ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకుని మీకు ఉన్న సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాగా మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా కూడా సంతోషంగా చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మన సమస్య పోవడంతో పాటుగా అదృష్టం కూడా మనల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. కాబట్టి ఈ గురు పౌర్ణమికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఇది ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.